గైస్, అల్లు అర్జున్ తర్వాత ఎన్టీఆర్ గారిని కూడా టార్గెట్ చేస్తున్నారా? నాకైతే అలా అనిపిస్తుంది. బికాస్ ఈ కేసు అనేది అల్లు అర్జున్ లాంటిది అయితే కాదు గైస్. ఎన్టీఆర్ గారు తన ఫ్యాన్ కోసం వెళ్లిన ఇన్సిడెంట్ ఇది. ఈ చిన్న కేసును పట్టుకొని స్క్రీన్ పైకి లాగుతున్నారు అనవసరంగా. కేసు ఏంటో మీకు తెలిసే ఉంటుంది. కౌశిక్ అనే అభిమాని, అతనికి హెల్త్ ప్రాబ్లం ఉంది. ఈ టైంలోనే దేవర సినిమా రిలీజ్. అతనుకున్న హెల్త్ ప్రాబ్లం వల్ల తనకేమన్నా జరుగుతుందేమో, నేను చనిపోతానేమో అని చెప్పి భయపడి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడనమాట. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ గారు వెంటనే హాస్పిటల్ దగ్గరికి వచ్చాడు. అపోలో హాస్పిటల్లో ఉన్న కౌశిక్ ని కలిశాడు. క్యాన్సర్ చికిత్సతో బాధపడుతున్నాడని ఎన్టీఆర్ గారు కౌశిక్ కి ధైర్యం చెప్పాడు. అలాగే అతని కుటుంబంతో కూడా మాట్లాడాడు, ధైర్యం ఇచ్చాడు. దీనిని పట్టుకొని ఎన్టీఆర్ గారు హాస్పిటల్లో బిల్స్ కడతానని చెప్పాడంట. అలాగే ఖర్చులకు డబ్బులు ఇస్తాడని చెప్పాడంట. ఈ న్యూస్లు అన్ని వైరల్ అవుతున్నాయి గస్. ఇవి ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. రీసెంట్ గా ఒక న్యూస్ కూడా వచ్చింది. ఆమెనే చెప్పింది. చెప్పాలంటే గైస్, ఎన్టీఆర్ గారే స్వయంగా వచ్చి కలిశాడు. దానికి మనం ఆనందపడాలి తప్ప ఇలా బాధపడి ఈ ఫేక్ న్యూస్ అన్ని క్రియేట్ చేస్తే ఇంకోసారి ఏ హీరో కూడా దగ్గరికి రాడు. బికాస్ ట్రోల్స్, న్యూస్లు ఇవన్నీ వాళ్ళకు డేంజర్ లా మారిపోయాయి. సో ఇలా చేయకండి దయచేసి.